నా ఇల్లు కంటోన్మెంట్లో ఉంటుంది. యాక్చువల్గా నేను అడిగింది జహీరాబాద్ అడిగారు. కేసీఆర్ గారు కూడా జహీరాబాద్ ఇస్తామని చెప్పిండ్రు. నేను నా ఇల్లు కంటోన్మెంట్లో కాబట్టి అంటే ఎలక్షన్ల ముంగట నేను గమనించిన 2-3 సార్లు అంటే వచ్చేపోయేతో నాకు అదే కాబట్టి వాల్ పెయింటింగ్ ఎక్కువ కనబడతా ఉంటుంది ఎర్రొల్ల శ్రీనివాస్ అని చెప్పేసి. అంటే నేను అంటే నాకు మా ఇల్లే కంటోన్మెంట్లో ఉంటుంది. జనాలు అందరు కూడా కంటోన్మెంట్లోనే ఉంటారు అనే దాంట్లో జనాలు అనుకున్నారు. ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్గా ఒక పర్సన్ ఉన్నట్టున్నాడుగా మీ పార్టీలకించి. అంటే ఎస్టాబ్లిష్డ్ అంటే అందరం అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడిగినారు. ఎట్ ద సేమ్ టైం నేను కూడా అక్కడ జహీరాబాద్లో నేను కావాలనుకున్నాం. లాస్ట్కి చివరికి పార్టీ నిర్ణయం చేస్తుంది. జహీరాబాద్ అసెంబ్లీ అడిగిరా, మీరు పార్లమెంట్ అడిగిరా? జహీరాబాద్ అసెంబ్లీ అడిగిన. రాజకీయంగా ఎదగాలంటే ఏం కావాలన్నా? శ్రమించాలి, కష్టపడాలి. కష్టపడితే కావచ్చు కదా, అంతే కదా. కష్టపడితే ఏదైనా కావచ్చు అంటారా? కష్టపడితే ఏదైనా కావచ్చు కదా. కష్టపడ్డ వాళ్ళే అవుతారా? కష్టపడితేనే అవుతారు కదా. అంటే డబ్బులే ఈక్వేషన్ లేకపోతే ఈక్వేషన్ ఈక్వేషన్లు ఉండయా?